రాముని అసలు భార్య సీత కాదు, మరొకరు ఉన్నారని నీకు తెలుసా? ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని ఇది నిజం. మనం చిన్నప్పటినుండి రామాయణాన్ని ఎంతో భక్తితో అర్థం చేసుకుని శ్రీరాముడిని పరిపూర్ణ మానవునిగా మరియు సీతాదేవిని త్యాగశీలి, పవిత్రతకు ప్రతిరూపంగా చూశాం. అయితే నిజమేమిటంటే సీత రాముని అసలు భార్య కాదు. అవును, మీరు విన్నది నిజమే. రాముని జీవితంలో మరొక మహిళ ఉన్నారు, కాని ఆమె పేరు మనకు పెద్దగా తెలియదు. ఆమె గురించి పురాణాల్లో అంతగా ప్రస్తావించలేదు. రామాయణ ప్రధాన కథలోనూ దేవాలయాల్లోనూ ఆమెకు ప్రాధాన్యత లేదు. అయితే ఆమె నిజంగానే ఉన్నారా? ఆమె ఎవరు? ఎందుకు ఆమె గురించి ప్రస్తావించబడలేదు? ఇది ఎటువంటి రాజకీయ కుట్ర ఫలితమా, లేక సమాజం ఆ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోయిందా? ఇవాళ మనం రామాయణ కాలానికి సంబంధించిన అతి పెద్ద రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. దీన్ని అర్థం చేసుకునేందుకు ముందు మీకు ఒక విషయం చెప్పాలి. గరుడ పురాణం ప్రకారం ఒక కథను మధ్యలో ఆపివేయడం పాపానికి సమానం. అందుకే మీరు ఈ వీడియోను పూర్తిగా చూడాలని మనవి. చాలామంది పూర్తి వీడియో చూడకుండా అనవసరమైన కామెంట్లు చేస్తున్నారు. మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. ఇక ఏమాత్రం మీ సమయాన్ని వృధా చేయకుండా కథను ప్రారంభిద్దాం. అనేక వేల సంవత్సరాల క్రితం అందమైన మరియు పవిత్రమైన కుందనపురం నగరముండేది. అది ప్రాచీన కాలంలో అత్యంత అందమైన నగరాల్లో ఒకటి. ఆ నగరాన్ని పాలించిన రాజు పేరు శ్రీదామ. ఆయన ధైర్యవంతుడు, తెలివితేటలు కలిగినవాడు. ఆయన స్వతహాగా జస్వంత్ నగర రాజు శ్రీపతి కుమారుడు. కాని చిన్నప్పుడే ఆయనను మాణికచంద్ అనే గొప్ప ధర్మపరాయణుడైన ఆయన తాత గుడిలోకి తీసుకుని పెంచి తన వారసుడిగా ప్రకటించారు. చివరకు మాణికచంద్ మహారాజు పరమపదించగా రాజ్యం శ్రీదామ బాధ్యతగా వచ్చింది. శ్రీదామ తన తాత దగ్గర రాజధర్మం గురించి పూర్తిగా నేర్చుకున్నాడు. ప్రజలను ఎలా పాలించాలి, ఎలా న్యాయంగా ఉండాలి అన్నీ అర్థం చేసుకున్నాడు. చిన్నప్పుడు ఉన్న అల్లరిపోయి రాజ్యానికి తగిన విధంగా మారిపోయాడు. రాజ్య బాధ్యతలను తీసుకున్నప్పటినుంచే ప్రజల సంక్షేమానికి అంకితమయ్యాడు. ప్రజలందరూ ఆయనను గొప్ప రాజుగా ఆదరించారు. అయితే శ్రీదామ ప్రజలకే కాదు, వ్యాపారవేత్తలకు కూడా మిత్రుడిగా ఉన్నాడు. ఆయన నమ్మకమేమిటంటే ఒక రాజ్యం ధనికంగా ఉండాలంటే వ్యాపారం అభివృద్ధి చెందాలి. నగరంలో ఉన్న ప్రముఖ వాణిజ్యవేత్తలలో ఒకరు సేఠ్ చక్రధర్. ఆయన వ్యాపారం పలు నగరాల్లో విస్తరించి ఉంది. రాజరికానికి కావాల్సిన ధాన్యం, వస్త్రాలు, ఆభరణాలు, ఆయుధాలు అన్నీ ఆయనే సరఫరా చేసేవాడు. అయితే రాజు శ్రీదామ ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. అనేక రాజ్యాలనుంచి వివాహ ప్రతిపాదనలు వచ్చినా ఆయన అంగీకరించలేదు. ఆయన తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి వారు నిర్ణయం తీసుకోవాలని భావించేవారు. కాని శ్రీదామ తండ్రి శ్రీపతి తన మిగిలిన పిల్లలతో బిజీగా ఉండి శ్రీదామపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇలా పెళ్లి గురించి పట్టించుకోకుండా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు సేఠ్ చక్రధర్ రాజుతో ఇలా అన్నాడు: మిత్రమా, మీరింకా వివాహం చేసుకోలేదు. ఒక రాజ్యంలో రాణి ఉండాలి కదా. నాకు మాత్రం నా భార్య లేకపోతే ఒక్కరోజు కూడా బాగుండదు. అంతేకాదు, త్వరలోనే మా ఇంట్లో ఓ కొత్త అతిథి రాబోతున్నాడు. నా భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు సహాయంగా పనిచేసే ఆవిడకు ఒక చెల్లి ఉంది. ఇప్పుడు ఆమె గట్టిగా అడుగుతోంది తన చెల్లిని సహాయంగా తీసుకురావాలని. అందుకే నా అత్తగారికి ఒక సందేశం పంపించాలని అనుకుంటున్నాను, ఆమె చెల్లిని పంపించమని. రాజు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు: అది మంచి ఆలోచనే. నువ్వు స్వయంగా వెళ్లి మాట్లాడితే నీ వ్యాపారం ఎవరు చూసుకుంటారు? ఇక నన్ను చూడు, నిత్యం రాజధర్మంలో నిమగ్నమై ఉంటాను. పెళ్లి గురించి ఆలోచించే సమయం కూడా లేదు. ప్రజల ఫిర్యాదులు విన్న వేళలోనే గంటలు గడిపేస్తున్నాను. సమయం దొరికితే నగరం, గ్రామాలు చుట్టూ తిరిగి నిరుపేదలకు సహాయం చేస్తున్నాను. సాయంత్రం 1 గంట సమయం మాత్రమే దొరుకుతుంది. అప్పుడే నీలాంటి సత్సహచరులతో కూర్చుంటాను. సేఠ్ చక్రధర్ రాజ శ్రీదామ రాజసభను వీడాడు. అతని రాకపోకలు రాజమహలంలో ఎప్పుడూ కొనసాగుతూనే ఉండేవి. ఏదైనా కారణంగా ఒకరోజు అతను రాజమహలానికి రాలేకపోతే రాజు స్వయంగా అతని ఇంటికి వెళ్లేవాడు. రాజమహలంలో రాజుకు తన మనస్సులోని మాటలను చెప్పగలిగే ఎవరూ లేకపోయారు. తన మనసులోని భావాలను ఎవరితోనైనా కలిపి మాట్లాడే అవకాశం లేదు. సేవకులతో స్నేహం చేస్తే రాజధర్మానికి భంగం కలుగుతుందని ఆయనకు తెలిసిన విషయం. రేపు అదే సేవకులు ఆజ్ఞను పాటించకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది? అందువల్లే రాజమహలంలో ఉన్నప్పటికీ
రాజు ఒంటరి జీవితం గడపాల్సి వచ్చేది. ఆయనకు తన మనస్సులోని మాటలను పంచుకోగల భార్య కూడా లేదు. ఇక ఇప్పుడు ఈ విషయం రాజుకు లోపలనుంచి బాధించసాగింది. నేను ఇప్పుడైనా వివాహం చేసుకోవాలి. కాని నా తండ్రి ఎందుకు నా వివాహం గురించి ఆలోచించాలి? నా పెళ్లి వల్ల ఆయనకు ఏమి ప్రయోజనం? నేను ఇప్పుడు స్వతంత్ర రాజ్యం యొక్క రాజును. ఇలా ఆలోచిస్తూ రాజు తన మిత్రుడైన చక్రధర్ను పిలిపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆయన అనేక రాజసభలలో రాకపోకలు సాగస్తాడు. ఆయన ద్వారా నాకు అనుకూలమైన రాజకుమార్తెను వెతికించమంటాను. ఇలా ఆలోచిస్తూ 2 వారాలు గడిచిపోయాయి. కాని ఆ 2 వారాల కాలంలో చక్రధర్ ఒక్కసారి కూడా రాజమహలానికి రాలేదు. రోజూ ఏదో ఒక కారణంతో నన్ను కలిసేందుకు వచ్చే నా మిత్రుడు ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదు అని రాజుకు ఆందోళన కలిగింది. ఆ సందర్భంలో రాజుకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అతని భార్య ప్రసవించబోతోంది. బహుశా అతని ఇంటికి కుమారుడు జన్మించి ఉండొచ్చు. అదే ఆనందంలో నన్ను మర్చిపోయాడా? లేక ఇంకేదైనా ఇబ్బందిలో ఉన్నాడా? ఇలా ఆలోచించిన రాజు స్వయంగా అమ్మాయిని చూడాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం సమయమైంది. రాజు సేత్ చక్రధర్ ఇంటికి వెళ్లాడు. కాని అతను లోపల లేడు. అక్కడ కూర్చున్న ఒక అత్యంత అందమైన యువతి రాజును చూసి ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయింది. రాజు తనలో తానే అనుకున్నాడు, ఈ అమ్మాయిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నిజానికి నా మిత్రుడి భార్యను కూడా నేను చూడలేదు. నేను ఎప్పుడూ వీటిపై ఆసక్తి చూపలేదని ఇదివరకే అనుకున్నాను. కాని ఇంత అందమైన అమ్మాయిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఈమె ఎవరు కావచ్చు? ఆమె అతని భార్యకి చెల్లెలా? లేక అతని సొంత చెల్లెలా? రాజు పూర్తిగా అయోమయానికి గురయ్యాడు. తాను మిత్రుడి కుటుంబ విషయాల గురించి ఏమీ తెలియనివాడని గుర్తించుకున్నాడు. రాజు అక్కడ ఉన్న ఒక సేవకుడిని పిలిచి, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? పోయి సేత్ చక్రధర్కు చెప్పు, రాజు వచ్చారు అని ఆదేశించాడు. సేవకుడు గజగజలాడిపోయాడు. స్వామికి చెప్పాలి, కాని వారు ఇప్పుడు ఇక్కడ లేరు. చెప్పినట్లయితే రాజు కోపించుకుంటారేమో. సేవకుడు లోపలికి వెళ్లి సేత్ భార్యకు చెప్పాడు, రాజసభ నుండి ఎవరో వచ్చినట్లు ఉంది. ఏమి చెప్పాలి వారికి? దీనిని విన్న సేత్ భార్య ఆశ్చర్యపోయింది. రాజసభ నుండి ఎవరైనా రావడం కష్టమే. స్వయంగా రాజుగారు వచ్చారా? కాని ఇప్పుడు నా భర్త రాజసభలో ఉన్నారు. అక్కడి రాజు ఎలా వచ్చారు? ఆమె చెల్లెళ్లలో చిన్నదైన అంజలిని పిలిచి, అమ్మా, వెళ్ళి అతిథితో మాట్లాడి కొద్దిసేపు ఆగమని చెప్పు. నీ బావ మరికొంతసేపటికి వస్తారు. అంజలి బయటకు వచ్చి భయంగా రాజుతో చెప్పింది, సేత్ జీ నగర రాజును కలుసుకోవడానికి రాజసభకు వెళ్లారు. కొంచెం ఆగండి, వారు వచ్చాక కలుసుకోండి అని చెబుతుంది. రాజు తాను ఎవరో ఆమెకు చెప్పాలని అనుకున్నాడు. కాని అలా చెప్పడానికి ఆయనకు మనస్సు ఒప్పుకోవడం లేదు. రాజు చిన్నగా చిరునవ్వు చిందించాడు. కాని ఆమెను ఏమీ అనలేదు. ఇప్పుడు ఆమె ముందు నేను తానే రాజును అని ఎలా చెప్పగలను అని అనుకున్నాడు. అంజలి ఇంకా రాజు గురించి తెలివిగా అనుమానం పెట్టుకోవడం మొదలుపెట్టింది. నువ్వు ఎవరు? రాజు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, నేను సేత్ చక్రధర్ గారి మిత్రుడిని. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను, మళ్ళీ వస్తాను. అంజలి అమాయకంగా సరళంగా చెప్పింది, అదే మంచిది. మీరు మళ్ళీ వచ్చి కలవండి. ఎందుకంటే బావగారు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. వచ్చినా ఆయనకి మీకోసం సమయం ఉండకపోవచ్చు. ఆయన రాజుతో ముఖ్యమైన కార్యక్రమంలో ఉంటారు. ఇదంతా విన్న రాజు తనలో తానే నవ్వుకున్నాడు. ఇప్పుడు నేను ఈ అమ్మాయికి ఆ రాజు నేనే అని ఎలా చెప్పగలను అని అనుకున్నాడు. అంతలోనే సేత్ చక్రధర్ ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. అతను అంజలిని చూసి ఆశ్చర్యపోయాడు. అంజలి, ఇతను రాజు సేవకుడు కాదు, ఇతనే మన మహారాజు. రాజా శ్రీధామ. అంజలి కొంత తడబడింది. తర్వాత అనుకుంది, నాకు అనిపించింది రాజాగారికి బహుశా వృద్ధులై ఉంటారు. కాని వీరు అయితే యవ్వన రాజకుమారుడిలా ఉన్నారు అని. వెంటనే తాను తడబడి అక్కడి నుండి లోపలికి పరుగెత్తింది. సేత్ చక్రధర్ రాజాను క్షమించమని అడుగుతూ అన్నాడు, మిత్రా, నేను ఓ పక్షం రోజుల నుంచి మిమ్మల్ని కలవలేకపోయాను. మా ఇంటికి నా మరదలిని పిలిపించాల్సి వచ్చింది. పైగా మా ఇంట్లో పుత్రోత్పత్తి జరిగింది. నా కుమారుడు ఇప్పుడు పక్షం రోజుల వయసున్నాడు. ఈ శుభవార్తను కూడా మీకు చెప్పలేకపోయాను. అంతేకాకుండా నా భార్య ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించింది. అన్ని చిక్కుల్లో చిక్కుకుపోయాను. ఇక ఇప్పుడు అన్నీ సమసిపోయాయి. అందుకే నేరుగా మీ వద్దకు వచ్చాను. అని మీరు అక్కడ లేరు, అందుకే తిరిగ వచ్చాను. నేడు మీరు మా ఇంటి వద్దే భోజనం చేయాలి
అని కోరాడు. మీకోసం స్వయంగా అంజలి భోజనం తయారుచేసింది. భోజనం సిద్ధమైంది. అందుకే నేను తీసుకురావడానికి వచ్చాను. రాజు ప్రేమతో అన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నాకు తెలియజేయాల్సింది. నేను నా వైద్యుణ్ణి పంపించేవాడిని. సేత్ నవ్వుతూ అన్నాడు. మిత్రా, ఇక్కడ వైద్యుడికంటే అనుభవజ్ఞురాలైన ఓ దాయిని అవసరం. అందుకే నగరంలో పేరుగాంచిన దాయిని పిలిపించుకున్నాను. ఇక అక్కడ మీ అవసరం లేదు, నా అవసరం లేదు. కాని నేను ఎప్పటినుంచో చెబుతున్నా, మీరు వివాహం చేసుకోవాలి. అప్పుడు అన్నీ మీకు స్వయంగా అర్థమవుతాయి. కాని మీకు రాణిని చేసుకోవాలన్న ఆసక్తే లేదు. రాజు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. ఇప్పుడు నేను ఈ బాధ్యత నీమీదే వదిలేస్తున్నాను. నాకోసం మంచి రాణిని నువ్వే వెతికిపెట్టు అని చెప్పాడు. సేత్ ఆనందంతో, ఇకనుంచి మీ పెళ్లి ఊరేగింపు త్వరలోనే ప్రారంభమైందని అనుకుంటే మంచిది అని నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత ప్రేమతో రాజుకు భోజనం వడ్డించింది. రాజుకు భోజనం వడ్డించేది అంజలియే. ఆమె భక్తి, ప్రేమతో భోజనం వడ్డించింది. రాజు భోజనం చేస్తూ తన మిత్రునితో అన్నాడు. మిత్రా, నాకు అలాంటి రాణి కావాలి. నాకోసం స్వయంగా భోజనం తయారుచేసి ప్రేమతో వడ్డించే వ్యక్తి కావాలి. చక్రధర్ నవ్వుతూ అన్నాడు. ఇంత మంచి రాణిని ఎక్కడినుంచి తీసుకురావాలి? రాజకుమార్తెలు భోజనాన్ని ఆస్వాదిస్తాయి కాని స్వయంగా వంట చేయలేవు. భోజనం వడ్డించడమే కాదు, వారు తమ వస్త్రాలను కూడా తాముగా ధరించలేరు. చిరాక్ పట్టుకుని వెతికినా అంజలి వంటి అమ్మాయి దొరకదు. అంతేకాదు, రాజమహల్లో ఇన్ని సేవకులు ఉన్నప్పుడు రాణి వంట చేయాల్సిన అవసరమేమిటి? రాజా ప్రశాంతంగా నవ్వుతూ అన్నాడు. లేదు మిత్రా, నాకు అంజలిలా కాకుండా అంజలియే కావాలి. ఆమె వంటి రాణిని కాదు, ఆమెనే నా రాణిగా కావాలి. చక్రధర్ నవ్వుతూ అన్నాడు. ఇప్పుడు విషయం తేలిపోయింది. నీ మనసులో ఉన్నదే నిజం. అంజలియే నీకు నచ్చింది, అదే కదా? ఇకపోతే నువ్వు ఏమీ ఇబ్బంది పడవద్దు. నేను అంజలితోనే నీ వివాహం జరిపిస్తాను. ఇదంతా విన్నా అంజలి సిగ్గుతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. సేత్ వెనకనుంచి పిలుస్తూ అన్నాడు. అయ్యో, ఇంకా సగం భోజనం కూడా వడ్డించలేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇలా అయితే రాజు నిన్ను రాణిగా ఎలా చేసుకుంటాడు? సేత్ ఎంత పిలిచినా అంజలి తిరిగ రాలేదు. రాజు చిరునవ్వుతో అన్నాడు. మిత్రా, ఇక మా వివాహం ఖరారు. ఇక ముందునుంచి అన్ని ఏర్పాట్లు నీ చేతుల్లోనే జరగాలి అని అన్నాడు. సేత్ నవ్వుతూ అన్నాడు. రాణిని నాకంటే ముందు నువ్వే చూసుకున్నావు. ఇంకా ఆలస్యమెందుకు? రేపటికి మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేయాలి. రాజు సంయమనం పాటిస్తూ అన్నాడు. కాని అంజలి తండ్రి అనుమతి తీసుకోవాలి కదా? సేత్ నవ్వుతూ, ఇలాంటి విషయాల్లో ఎవరినీ అడగనవసరం లేదు. మొదట పెళ్లి జరిపించండి. తర్వాత మిగతా కార్యక్రమాలని దశలవారీగా పూర్తి చేస్తాం అన్నాడు. చెప్పినట్లుగానే మరుసటి రోజు రాజాజ్ఞ ప్రకారం వివాహం వైభవంగా జరిగింది. అంజలి ఇప్పుడు రాణిగా మారింది. ఆమె స్వయంగా భోజనం చేసి రాజును ప్రేమతో పరామర్శించేది. రాజు తన ఊహలకు తగ్గట్లుగా అద్భుతమైన జీవిత సంగిని పొందాడు. రాజమందిరం సంతోషంతో నిండిపోయింది. సంవత్సరాలు గడిచాయి. రాణి ఒక అందమైన రాజకుమారుడికి జన్మనిచ్చింది. ఈ శుభసందర్భంగా రాజ్యంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రజలకు దానధర్మాలు జరిగాయి. బ్రాహ్మణులకు, సన్యాసులకు దానం జరిగింది. ఇదే సమయంలో రాజ్యానికి ఒక మహానుభావుడు విచ్చేశారు. ఆయన వద్ద అనేక దివ్యశక్తులు ఉండేవి. చక్రధర్ రాజును కోరాడు. మిత్రా, ఈ మహాత్ముల వద్ద మీ కుమారుని భవిష్యత్తు గురించి తెలుసుకోండి. వీరు గొప్ప జ్ఞానులు. వీరి మాట అసత్యం కావడం అసాధ్యం. ఒకప్పుడు అంజలికి కూడా నీవు రాజమహల్లో రాణిగా మారుతావు అని చెప్పారు. చూడండి, అది నిజమైంది. రాజు భక్తితో సమాధానమిచ్చాడు. అవును మిత్రా, నా కుమారుని భవిష్యత్తు తప్పకుండా తెలుసుకుంటాను. అతను మహాత్ముని భక్తితో రాజదర్శన మందిరానికి ఆహ్వానించి గౌరవంతో వారిని విశ్రాంతి తీసుకునే స్థలంలో కూర్చోబెట్టాడు. వారి పాదస్పర్శ చేసి చేతులు జోడించి కోరాడు. మహాత్మా, దయచేసి నా కుమారుని భవిష్యత్తును చెప్పండి. ఇది మీ ఆశీర్వాదం అవుతుంది. రాణి చిన్న రాజకుమారుని చేతిలో పట్టుకుని రాజదర్శన మందిరానికి ప్రవేశించింది. మహాత్మాజీ రాజకుమారుని భవిష్యత్తును ధ్యానం చేసి పరిశీలించారు. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి, ఈ బాలుడు భవిష్యత్తులో గొప్ప ప్రతాపి రాజుగా ఎదుగుతాడు. ఇతని పేరు అర్జున్ అని పెడితే ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. ఇతను మహాధైర్యవంతుడు, న్యాయాన్ని పాటించే రాజు అవుతాడు అని అన్నారు. తర్వాత కొంత నిశ్చలంగా ఉండి, కాని ఇతని రాణి గురించి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఆమె రాజకుమారి కాదు, ఒక చిరు రైతు కుమార్తె. ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించింది అని చెప్పారు.
రాజు ఈ మాటలు విని లోపలే కుదటపడిపోయాడు. తాను మనసులో, రాజవంశానికి ఒక రైతు ఇంటి అమ్మాయి సతీమణిగా వస్తే మన పరువు ఏమవుతుంది? రేపు ఎవరైనా సామాన్య వ్యక్తి రాజమహల్లోకి వచ్చేస్తాడా? అదీ కాక ఆమె తనను రాజమహల్కే చెందినదానిగా భావించి ప్రజలను సోదరులా గౌరవించకపోతుందా? ప్రజలను కోటలో కూర్చోబెట్టకపోతుందా? ఇక ఆ పిల్లలు రాజకుమారులుగా మారిపోతే రాజదర్శన పద్ధతులే చెడిపోతాయి అని అనుకున్నాడు. వెంటనే రాజు మహాత్ముని అడిగాడు, మహాత్మా, నా కుమారుని వివాహం తప్పక రాజకుమారితోనే జరగాలి. ఏదైనా మార్గం చెప్పగలరా? మహాత్మా శాంతంగా నవ్వి, రాజన్, ఇది దైవలీల. దీన్ని మార్చడం సాధ్యం కాదు. దైవ సంకల్పాన్ని అర్థం చేసుకోవడం కష్టమైనా అంగీకరించడం మాత్రం ధర్మం. రాజు తలవంచి, మహాత్మా, మేమేమీ భగవంతుల కంటే గొప్పవారమా? దైవ సంకల్పాన్ని చూద్దాం అని అన్నాడు. అతను మహాత్మునికి గౌరవంతో విరాళాలు ఇచ్చి వీడ్కోలు పలికాడు. కాని మహాత్మా వెళ్లిపోయిన తర్వాత రాజు మరింత ఆందోళనకు గురయ్యాడు. ఆమె పేద కుటుంబంలో పుట్టిందంటే అందంగా ఉండకపోవచ్చు, బహుశా ముసురుగా ఉండొచ్చు. నేను అలాంటిది ఎప్పుడూ జరగనీయను. నా కుమారునికి అందమైన రాజకుమారినే భార్యగా చేసిపెడతా అని తనలో తానే నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనల మధ్య 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాణి అనుకుంది, మన కోడలు ఈ లోకంలో జన్మించి ఉంటుందే, ఆమె పేద కుటుంబంలో కష్టాలు అనుభవిస్తూ పెరుగుతుందనేమో. ఎందుకు ఆమెను వెతికి రాజమహల్కు తీసుకురావద్దు? ఇక్కడ పెరిగితే ఆమె కూడా రాజకుమారిలా తయారవుతుంది. అప్పుడు మన రాజకుమారుని వివాహం సులభంగా జరిపించవచ్చు. ఆమె ఈ ఆలోచనను రాజుకు చెప్పి, మహారాజా, దయచేసి మన భవిష్యత్తు కోడలిని వెతకండి. ఆమె ఎక్కడ జన్మించింది తెలుసుకుందాం అని కోరింది. రాజు నవ్వి, రాణీ, ఇది అసాధ్యం. మనకు తెలియని అమ్మాయి ఎక్కడ జన్మించింది, ఎవరంటే ఎలా తెలుసుకోవాలి అని అన్నాడు. రాణి ప్రేమగా, మహారాజా, మీకు అసాధ్యం అన్నది ఏమీ లేదు. మీరు ఆ మహాత్ముని దగ్గరకు వెళ్లి అడగండి. వారు ఎంత గొప్ప జ్ఞానులు, దయాళువులు. రాజుకు రాణి మాట నచ్చినా అతని మనసులో ఇంకో ఆలోచన నడుస్తోంది. అమ్మాయిని వెతికి తెలుసుకున్నాక రాజమహల్కు రప్పించడమేనా? మార్గం మధ్యలోనే అడ్డుకుని ఆమెనే లేకుండా చేస్తే అప్పటికి సమస్యే ఉండదు. ఈ ఆలోచనతో రాజు మరుసటి ఉదయం మహాత్ముని ఆశ్రమానికి బయలుదేరాడు. అతనికి తెలిసినదే, ఓ 3 కోసుల దూరంలో అడవి లోతుల్లో మహాత్ముని ఆశ్రమముంది. అక్కడ చేరి మహాత్ముని నమస్కరించి మౌనంగా కూర్చున్నాడు. మహాత్మా రాజును చూసి, రాజన్, మీరు చాలా ఆందోళనలో ఉన్నారు. ఏం జరిగింది? మనసు ఎందుకు ఇంత భారం అని ప్రశ్నించారు. రాజు చేతులు జోడించి, మహాత్మా, నా భవిష్యత్తు కోడలిని గురించి నాకు బాధ ఉంది. నేను ఆమెను పేద ఇంట్లో పెరగనివ్వను. చిన్నతనం నుంచే మన కోటలో పెంచాలని అనుకుంటున్నాను. నేను స్వయంగా ఆమెకు రాజభోగాలు అందిస్తాను. ఆమె తల్లిదండ్రులను కలిసి నిజం చెప్పి ఆమెను అడుగుతాను. మహాత్మాజీ చిరునవ్వుతో, రాజన్, మీరు ఎంత గొప్ప మనసుగల రాజవీరుడవో ఇది రుజువు అవుతోంది. మీరు నిజంగా గొప్పవాడవుతారు. నేను ఆ కుటుంబం గురించి మీకు చెప్తాను. ఇక్కడ నుంచి 20 కోసుల దూరంలో ఉన్న మాధవ్పూర్ గ్రామంలో ఒక పేద రైతు కూలి ఉంటాడు. అతని పేరు రాంపాల్. రాంపాల్కి 7 కుమార్తెలు ఉన్నారు. అందులో చివరి కుమార్తె మీ కుమారునికి పెళ్లి కావాల్సిన భాగ్యశాలి. కాని ఇప్పుడే ఆ బాలిక జన్మించింది. ఆమె అందం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆమె ముందు దేవతలు కూడా మబ్బైపోతాయి. మీరు ఆమెను రాజప్రాసాదంలో పెంచుకుంటే ఎవరూ ఆమె రాజకుమార్తె కాదని చెప్పలేరు. రాజన్, మనిషి రాజసభలో పుట్టినా, పేదింట్లో పుట్టినా జన్మ నగ్నంగా జరుగుతుంది. సంపదలతో ఎవరూ పుట్టరు. ధనికపేద అనే భేదాలు మనుషులే ఏర్పరచుకున్నారు. ఇది అంతా మన మనోభావాలపై ఆధారపడి ఉంటుంది. మన దృష్టికోణం మారితే అందరూ సమానమే కనబడతారు. గర్వముంటేనే తేడా కనిపిస్తుంది, లేకపోతే అసలు తేడా ఉండదు. రాజన్, జన్మ, మరణం అన్నీ భగవంతుని చేతిలోనే ఉంటాయి. ఎవరు ముందుగా జన్మించలేరు, ఎవరు ముందుగా చనిపోలేరు. మీరు ఎంత ప్రయత్నించినా దైవ విధి మారదు. రాజా, మహాత్మా ఆశ్రమం నుంచి తిరిగా రాజమందిరానికి చేరుకున్నారు. మహాత్మా వారి మాటలు ఆయన మనసులోని అశుద్ధ సంకల్పాలను చదివి ఒక విధంగా ఆయనకు సవాలు విసిరినట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఆ బాలిక మీ కోడలిగా రాజమందిరంలో అడుగుపెడుతుంది. మహాత్మా మాటల గురించి రాజు లోలోపల తీవ్రంగా ఆలోచనలు ప్రారంభించారు. ఆ పేద రైతు కుమార్తె ఇక ఉండకపోతే నా కోడలు ఎలా అవుతుందో చూద్దాం
మహాత్మావారు ఇక ఆమెను ఎలా కాపాడతారో చూడాలి. దేవుడు నా ముందే ఆ చిన్నారి జీవితాన్ని రక్షించగలడా? నేను తర్కబద్ధంగా ఆలోచించే రాజును, భక్తి పరవశంతో విషం సేవించే రాజుకాను. ఒక పేదరి అమ్మాయిని నా కోడలిగా అంగీకరించే ప్రసక్తే లేదు. నా కుమారుడి భవిష్యత్తును నేను మార్చుతాను. మహాత్మా వృద్ధాప్యంలోకి ప్రవేశించారు. ఇప్పుడు వారిని పట్టించుకునే వారెవ్వరూ లేరు. కృషితో మానవుడు తన భవిష్యత్తును మార్చుకోగలడు. వివాహం అనేది దైవ విధి కాదు, అది రాజు యొక్క సంకల్పమాత్రమే. రాజులు కేవలం వినోదం కోసం కూడా వివాహం చేసుకుంటారు. వారిని ఎవరూ నిందించలేరు. ఆ రాత్రంతా రాజు కలతతో గడిపారు. ఏ నిర్ణయానికి రావడం సాధ్యపడలేదు. మరుసటి రోజు రాణి అంజలి రాజుతో ఎంతో ప్రేమగా ఇలా అన్నారు: స్వామీ, మహాత్మావారు స్పష్టంగా చెప్పినప్పుడు మన కుమారుడి వివాహం ఒక పేద రైతు కుమార్తెతోనే జరుగుతుందని మనం భగవంతుని లీలను అంగీకరించాలి. మనం భవితవ్యాన్ని మార్చలేం. నేను చాలా రోజులుగా చెబుతున్నాను, మీరు ఆ బాలికను వెతికి రాజమందిరానికి తీసుకురండి. ఆమె ఎంత పేద అయినా పట్టింపులేదు. ఏ తల్లి తన కుమార్తెను ఏ విధంగా అయినా వేరొకరికి అప్పగించదు. కాని ఆమెను మనకు అప్పగస్తే ఆ కుటుంబానికి మంచి సహాయం చేసి వాళ్లు సంతోషంగా జీవించేలా చేయవచ్చు. నేను అనుకుంటున్నాను, ఆ బాలికను ఇప్పుడే మనతోకి తీసుకురావాలి. ఎంత ధనం ఖర్చైనా సరే ఆమెను రాజమందిరానికి తీసుకురండి అని నేను కోరుకుంటున్నాను. ఆ బాలిక కూడా మన కుమారునిలాగే పెరిగపోవాలి. మరియు పెరిగిన తరువాత ఘనంగా మన రాజకుమారునితో వివాహం జరిపించాలి. మీ మనసులో ఇంకా గర్వం లేదా సందేహముంటే దయచేసి దాన్ని వదిలేయండి. ప్రతి శిశువు పుట్టినప్పుడు ధనిక, పేద అని ఎవరూ లెక్కచేయరు. కాని మనమే దానికి అర్థాలు పెట్టుకుంటాం. పేద తల్లిదండ్రులు తమ బిడ్డకు తమ దారిద్ర్యాన్ని గురించి చెబుతారు. అదే పిల్లవాడిని మనసులోనూ పేదవాడిగా మారుస్తుంది. ధనికులు తమ సంపదను గొప్పగా చెప్పుకుని పిల్లల మనస్తత్వాన్ని మార్చేస్తారు. నా మాట వినండి. ఈరోజే వెళ్లి నా కోడలిని తీసుకురండి. ఆ చిన్నారి కూడా నాతో ఉండాలని నా మనసు కోరుకుంటోంది. రాణి అంజలి హృదయం కరుణతో నిండిపోయింది. ఆమె దయామయి, మాతృత్వం కలిగిన మహిళ. అప్పటి రోజుల్లో కోడలిని స్వంత కుమార్తెగా చూసేవారు. కాని ఈ రోజుల్లో పేద కోడలిని అంగీకరించడమే కాదు, ఆమెను వేధించేవారు ఉన్నారు. కాని రాణి అంజలి హృదయం దివ్యమైనది. రాజు ఆలోచనల్లో మునిగిపోయారు. ఆలస్యం చేయకూడదని భావించారు. ఆ బాలిక ఎంత త్వరగా పెరిగిపోతే సమస్య అంత పెరుగుతుంది. రాజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ బాలికను వెతకాలి. కాని ఆమెను రాజమందిరంలో అడుగు పెట్టనీయకూడదు. రెండవ రోజు రాజు వేషం మార్చుకుని రాజమందిరాన్ని విడిచి మాధవపురం గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామం తన రాజ్యంలోనే ఉన్నందున ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అడుగుతూ వెదుకుతూ చివరికి రాంపాల్ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయానికి రాంపాల్ ఇంటిలో లేడు. అతను ఒక సామాన్య కూలీ. ప్రతి ఉదయం ఇద్దరి కడుపునిండా తినే 2 రొట్టెల కోసం కష్టపడేవాడు. ఇంట్లో అతని భార్య మాత్రమే ఉంది. ఆమె తన కుమార్తెలకు రోజుకు 2 పూటల భోజనం సమకూర్చడానికి ఎంతగానో శ్రమించేది. రాంపాల్ ఎంత కష్టపడినా తన కుటుంబం గౌరవంగా బతికేందుకు తగినంత సంపాదించలేకపోయేవాడు. 7 కుమార్తెలు ఆకలితో అల్లాడిపోతున్నారు. రాజు తన మనసులో తలుచుకున్నాడు, ఇది ఎలా దేవుడి ఆట? కొంతమంది పిల్లల కోసం దేవాలయాలకు వెళ్లి వేడుకుంటుంటే వారికి పిల్లలు దొరకడం లేదు. కాని ఇంకొందరికి అడగకుండానే 7 కూతుళ్లు పుట్టాయి. రాంపాల్ భార్య తన పిల్లలను బ్రతికించడానికి ఎలాగైనా ప్రయత్నిస్తూ తానే ఆకలితో ఉండి వారికోసం ఏదైనా వండాలని చూసింది. ఆ సమయానికి రాజు వారి ఇంటి వద్దకు వచ్చాడు. అతను ధనవంతుడిలా వేషం మార్చుకుని వచ్చినవాడు. తల్లీ, నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఎవరో చెప్పారు మీ ఇంట్లో 7 కూతుళ్ళు ఉన్నారని. నిజంగా మీరు ఎంతో అదృష్టవంతురాలు. నేను వినింది ఏమిటంటే మీ ఇంట్లో 9 దేవతలు జన్మించారని అని వినయంగా అన్నాడు. రాంపాల్ భార్య బాధతో స్పందించింది. ఏదైనా దేవతలు ఉంటే మాకు ఈ కష్టమెందుకు? ఈ పిల్లలు నాకు ప్రతిరోజూ శిక్షే. వీటిని దానం చేసుకోవాలనుకున్నా ఎవరూ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇవన్నీ నా ప్రాణం తీయడమే. రాజు మృదువుగా అన్నాడు, అక్కయ్యా, మీరు ఏమనుకోనంటే ఓ మాట చెబుతాను. అది మీ మేలకు మాత్రమే. ఆమె అలసటతో, ఏమిటో చెప్పండి బాబూ. అంతా తమ మేలుకోసం మాట్లాడుతూనే ఉంటారు. మీరు కూడా చెప్పేయండి. నాకు ఎవరేమన్నా నచ్చదు అన్నమాటే లేదు. దేవుడు మనల్ని నిందలు వినడానికి చేశాడు కాబట్టి మీ మాటలు కూడా వింటాను. మీరు కూడా అదే చెబుతారు కదా. 7 పిల్లలు ఎందుకు కనాలి? తినడానికి లేనప్పుడు పిల్లలు ఎందుకు? కనాలంటే ఒక్కటితోనే ఆగాల్సింది. ఇదేనా మీరు చెప్పదలిచింది? రాజు హావభావాలతో,
అయ్యో అక్కయ్యా, నేను అలా ఎలా చెప్పగలను? పిల్లలు దేవుడి వరాలు. ఇందులో మీ తప్పులేదు. నా కలలో కూడా అలా అనుకునేలా లేదు. నిజం చెప్పాలంటే నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. నేను ఓ ధనవంతుణ్ణి. కాని నాకు పిల్లలు లేరు. నా భార్య అందరి ముంచు అవమానం భరిస్తోంది. అంతా బంజరు అంటున్నారు. మరి మీరేమో మీ ఇంట్లో దేవుడి ఆశీర్వాదంగా 7 జన్మించారు. నేను మీకోసం ఓ నిబంధనతో సహాయం చేయాలనుకుంటున్నాను. మీ చిన్న కుమార్తెను నాకు ఇవ్వండి. దానికి బదులుగా మీకు 5,000 బంగారు నాణేలు ఇస్తాను. అవి మీ దారిద్ర్యాన్ని తొలగస్తాయి. మీ మిగతా 6 కూతుళ్లను మంచిగా పెంచుకోవచ్చు. వారికి మంచి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇక మీరు కూడా సుఖంగా జీవించగలుగుతారు. మీ చిన్న కుమార్తె నా ఇంటికి వెళ్తే ఆమె రాణిలా జీవిస్తుంది. నా మొత్తం సంపద భవిష్యత్తులో ఆమెదే అవుతుంది. రాంపాల్ భార్య ఈ మాటలు విన్నాక తనకు నిజంగానే మేలు జరుగుతుందని భావించింది. ఇదే నా కోరిక. ఎవరైనా నా పిల్లలను తీసుకుపోతే ఎంత మంచిది. పైగా ఈ ధనికుడు నన్ను ధనంతో కూడా ఆదుకుంటున్నాడు. మరి దీనికన్నా నాకు ఏమవసరం అని అనుకుని ఆనందంతో తన చిన్న కూతురిని రాజుకు ఇచ్చేసింది. రాజు చిన్నారి ముద్దుగా తన చేతుల్లోకి తీసుకుంటూ, మహాత్మా చెప్పింది నిజమైపోతుందా? ఈ బాలిక రాణి అవుతుందని అన్నాడు. ఇప్పుడు చూస్తాను ఆ మాటలు నిజమవుతాయా లేదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు చిన్నారిని తీసుకుని వెళ్తూ అతని మనసులో కుశలతల ఊహలు వచ్చాయి. ఇదిగో, నేను ఈ చిన్నారిని తన మనుగడను నిలబెట్టే అవకాశమిచ్చాను. కాని నేనేమో దాన్ని అంతం చేయాలనుకుంటున్నాను. ఇంకోసం అనుకున్నాడు, ఇంత చిన్న పిల్లను ఖడ్గంతో చంపడం సరైంది కాదు. బదులుగా దాన్ని అడవిలో వదిలేస్తే ఈ భయంకరమైన అడవిలో ఏదో ఒక మృగం దానిని ఖచ్చితంగా తినేస్తుంది. అలా అనుకుని రాజు చిన్నారిని అడవి పొదల్లో వదిలేసి తన గెలుపు నమ్మకంతో రాజమహలానికి తిరిగ వెళ్ళిపోయాడు. మహలానికి చేరుకున్న వెంటనే రాణి అడిగింది, స్వామీ, మీరు మా కోడలిని తీసుకురావడానికి వెళ్లారు కదా? రాజు కఠినంగా స్పందించాడు. ఏమిటో రాణీ, మీకు ఎంతటి పనిలేకుండా ఊరికే వాదనలు. ఆ కుటుంబం ఎంతో గర్వంగా ఉంది. నేను వెళ్లి అడిగినప్పుడు వారు నామీద తీవ్రమైన అవమానాలు కురిపించారు. నేను ఓ రాజును. నాకు ఎవరూ అవమానం చేయడం సమ్మతం కాదు. ఇక మీరు కూడా ఆ మహాత్ముడి మాటలు మళ్లీ మళ్లీ చెప్పకండి. మహాత్ముడు వృద్ధుడు. ఆయన ఏం చెప్పినా అది నిజం అవ్వాలనే గ్యారంటీ లేదు. ఇకపై ఈ విషయాన్ని పరిగణించకండి. పెళ్లి విషయమైతే మనం సామాన్యులు కాదు, రాజులు. మన కుమారుడికి ఒక్క పెళ్లి కాదు, 10 పెళ్ళిళ్ళు కూడా చేయించగలం. ఇక ఈ ఆలోచన వదిలేయండి అని కోపంగా అన్నాడు. రాణిరాజు మాటలు విని మౌనంగా మిగిలిపోయింది. నా వల్లే నా స్వామి అవమానం ఎదుర్కొన్నాడు. ఇది నా తప్పుడు ఆలోచనల కారణంగా జరిగింది. ఇకపై నేను దీనిపై మాట్లాడను అని తనలో తాను అనుకుంది. మరోవైపు అడవిలో ఓ ధనికుడు రతన్ మహాత్మా ఆశ్రమం నుంచి తిరిగి వస్తున్నాడు. అతను సంతానాన్ని కోరుకుని మహాత్ముని ఆశీర్వాదం కోరాడు. మహాత్ముడు స్పష్టంగా చెప్పాడు, నీ బాధ్యతలో పిల్లలు లేరు. కాని దానికి అర్థమేమిటంటే నువ్వు పిల్లలను పొందలేవు అని కాదు. దేవుడి కృపతో సంతానం నీ దగ్గరకు తానే వస్తుంది. ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు వెళ్ళు, దేవుడి ఆశీర్వాదం కోసం ఎదురుచూడు. అడవి మధ్యలోకి వచ్చేసరికి రతన్కి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. అతను దగ్గరకు వెళ్లి చూస్తే ఒక ముద్దుల పిల్ల ఒంటరిగా రోదిస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. వెంటనే అతనికి అర్థమైంది, ఎవరో ఈ బిడ్డను అడవిలో వదిలేశారు. కొంతమంది పిల్లల కోసం ఏడుస్తుంటే ఇంకొందరు ఈ విధంగా వాటిని విసిరేస్తారు. ఆ బిడ్డను అలా పారేయడం చూసి సేత్ రతన్కు మహాత్ముడు చెప్పిన మాట గుర్తొచ్చింది. నీ దగ్గరకు సంతానం స్వయంగా వస్తుంది. అతడు ఆశ్చర్యపోయాడు. మహాత్ముడి మాట అక్షరాలా నిజమైపోయింది. వెంటనే ఆ చిన్నారిని చేతికి తీసుకుని ఇంటివైపు వెళ్లాడు. ఇంట్లో అతని భార్య ఎదురుచూస్తూ ఉండేది. అదే ఆమె మహాత్ముడి దగ్గరకు పంపించింది, సంతానాన్ని ఆశిస్తూ. సేత్ చేతిలో బిడ్డను చూసి ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు ఒలికాయి. సేత్ చిరునవ్వుతో ఆ చిన్నారిని తన భార్య చేతికి అప్పగించాడు. ఆమె బిడ్డను చూసి ఎంతో సంతోషించింది. తాను ఓ బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంతటి వేదన భరించాల్సి వస్తుందో. కాని ఇక్కడ బాధలేకుండానే భగవంతుడు బిడ్డను ప్రసాదించాడు. వాళ్లు ఆ చిన్నారిని అపురూపంగా పెంచారు. ఆమెకు చిత్రలేఖ అని పేరు పెట్టారు. కాలం గడుస్తూనే ఉంది. సమయం మనకోసం ఎప్పుడూ ఆగదు. కాలం ఓ నదిలా నిరంతరం ముందుకు సాగపోతూనే ఉంటుంది. క్షణమేననుకునే 15 ఏళ్లు గడిచిపోయాయి. చిత్రలేఖ యౌవనదశలోకి ప్రవేశించింది.
రాజకుమారుడు కూడా 18 ఏళ్ల వయసులో అడుగుపెట్టాడు. అతనికి వేట సరదాగా మారింది. తరచూ అడవికి వెళ్లేవాడు. ఒకరోజు వేటకోసం వెళ్లినా అతను వాతావరణాన్ని గమనించలేదు. మేఘాలు గడ్డకట్టినట్లుగా ఆకాశాన్ని కప్పేశాయి. రాజకుమారుడు ఇప్పటికీ మధ్యాహ్నమే అనుకున్నాడు. కాని గమనించినప్పుడల్లా అర్థమయ్యేది తాను దారి తప్పిపోయాడని. అతను బయటకు వెళ్లేందుకు మార్గం వెతికినా పొరపాటుగా రాజమహలుకు బదులుగా అడవి ఉత్తరదిశలో ఉన్న దల్పూర్ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తాను ఉండేందుకు చోటు వెతుకుతున్నాడు. ఒకరు చెప్పారు, ఇక్కడ సేత్ రతన్గారి వద్ద మాత్రమే మీకు ఉండటానికి మంచి స్థలం దొరుకుతుంది. రాజకుమారుడు ఆ అడ్రస్సును వెతుక్కుంటూ వెళ్లాడు. సేత్ రతన్ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. రాజకుమారుడిని చూసిన వెంటనే ఆయన ఆనందంతో పొంగపోయాడు. ఓహ్, నా అదృష్టం ఎంత గొప్పది! రాజకుమారుడు స్వయంగా మా ఇంటికొచ్చారు అని గర్వంగా అనుకున్నాడు. రాజకుమారుడికి భోజనం పెట్టేందుకు అతనిని ఆహ్వానించాడు. అప్పుడే రాజకుమారుడి చూపు చిత్రలేఖపై పడింది. ఒక్క క్షణం కాలం ఆగపోయినట్టయింది. రాజకుమారుడికి అనిపించింది, ఇది ఓ పాత జన్మబంధం. యుగాల క్రితం విడిపోయిన ఆత్మల కలయికలా అనిపించింది. చిత్రలేఖ కూడా అలాగే అతనిని చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. సేత్ రతన్, అతని భార్య ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరూ తొలిసారి కలుస్తున్నారనే విషయం తెలిసినా ఎందుకు ఇద్దరూ ఒకరికొకరు పరిచయమైనవారిలా చూస్తున్నారు? సేత్ రతన్ భార్య సాధారణ మహిళ కాదు. ఆమె వెంటనే గ్రహించింది, ఇది ప్రేమ, గత జన్మ బంధమేమో. వీళ్ళు మునుపటి జన్మలో భార్యాభర్తలు కావచ్చు. రాజకుమారుడు ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లారేసరికి రాజమహలుకు వెళ్ళిపోయాడు. కాని తన మనసంతా అక్కడే వదిలేశాడు. ఇకపై చిత్రలేఖ మునుపటిలా ఉండలేకపోయింది. ఆమె గమనశీలురాలాయ్, ఊహల్లో మునిగపోయేది. ఆమెకు భోజనం రుచించదు, నిద్రపట్టదు. కళ్ళు నిత్యం అదే తలుపును చూసేవి, రాజకుమారుడు వెళ్ళిపోయిన తలుపును. సేత్ రతన్ తన కుమార్తె పరిస్థితిని చూసి ఆందోళన చెందాడు. భార్యతో, ఈ అమ్మాయిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి చూపించు అన్నాడు. భార్య ప్రశాంతంగా నవ్వుతూ, మన బిడ్డకు ఏ వ్యాధి లేదు. ఆమె సంతోషంగా ఉండాలంటే ఒక్క మార్గముంది, ఆమెను రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడం. సేత్ రతన్ ముందుగా భయపడ్డాడు. నేను రాజవంశీయుడిని కాదు, రాజమహలుకు వెళ్లి అలాంటి సంబంధం అడగడానికి నాకు ధైర్యమెక్కడిది అని అనుకున్నాడు. కాని భార్య హితబోధతో ధైర్యం తెచ్చుకున్నాడు. అదే సమయంలో రాజమహలంలో రాణి ఆరోగ్యం క్షీణించింది. ఆమె తన కోడలిని చూడాలని పట్టుబట్టింది. కాని రాజుకు మాత్రం ఆందోళన, నా కొడుకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. ఇంత త్వరగా ఎలా వివాహం జరుపగలిగినం? ఎవరు నా కోడలిగా రాణి ముందు నిలుస్తారు? ఆ సమయానికే సేత్ రతన్ వచ్చి తన కుమార్తె వివాహ విషయాన్ని ప్రస్తావించాడు. రాజుకు ఒక మార్గం కనిపించింది. దీర్ఘించకండి, ఈరోజే సాయంత్రం వివాహం జరగాలి అని ఆజ్ఞాపించాడు. రాజకుమారుడికి ఇది కల నిజమైనంత ఆనందంగా అనిపించింది. ఆయన ముద్దుబిడ్డగా భావించిన చిత్రలేఖ ఇప్పుడు మహలంలో అతని రాణిగా అడుగుపెట్టింది. కొద్ది రోజుల వ్యవధిలోనే రాణి ఆరోగ్యం మెరుగైంది. కొడలు ఆమె సేవలు చేసినవే కాదు, ఆమె చేతుల తాకిడితోనే ఆమె నయం అయిపోయింది. ఇది అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. రాజకుమారుడు తన భార్యతో ఆనందంగా గడపసాగాడు. కాని రాజుకు మాత్రం లోపల అనుమానం పెరిగిపోయింది. మహాత్ముని భవిష్యవాణిని నేను తప్పుగా నిరూపించాను అనుకున్నాడు. ఒకరోజు మహాత్ముడు రాజప్రాసాదానికి విచ్చేశారు. రాజు ఆనందంగా తన కుమారుని వివాహ వార్తను వినిపించి కోడలిని పిలిపించాడు. మహాత్మా, మీరు చెప్పినట్లుగా నా కుమారుడు ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఈమె రతన్ సేత్ కుమార్తె అని గర్వంగా చెప్పాడు. మహాత్ముడు చిరునవ్వుతో, రాజా, ఒకప్పుడు ఓ చిన్నారిని అడవిలో వదిలివేసి వెళ్ళిపోయావు. ఆమె చనిపోతుందనుకున్నావు. కాని ఆమె బ్రతికే ఉంది. ఆ చిన్నారి నీ కోడలిగా మారింది. నమ్మడం లేదంటే రతన్ సేత్ని అడగండి అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపోతూ చిత్తశుద్ధితో రతన్ సేత్ను ప్రశ్నించాడు. చిత్రలేఖ నీ నిజమైన కుమార్తెనా? సేత్ నవ్వుతూ, అవును రాజా, ఆమె మా కుమార్తె. మా కన్నకుమార్తె కన్నా మిన్నగా పెంచాం. రాజు మౌనంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో చేయాలనే సంకల్పం. రాజకుమారుడు, రాణి ఇద్దరు చిత్రలేఖను ఎంతో ప్రేమిస్తారు. కనుక ఆమెను రాజమహలంలో నుంచి తరిమేయడం అంత ఈజీ కాదు. కాని కాలం సమయం కలిసొస్తే మార్గం కనుక్కోవచ్చు. ఎట్టకేలకు అటువంటి సమయం రానే వచ్చింది. తన మామగారి మాట విని చిత్రలేఖ తల వంచింది, అంగీకరించింది.
ఇద్దరూ అడవి ప్రాంతం వైపు ప్రయాణమయ్యారు. అడవి మధ్యలోకి వచ్చాక రాజు అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడు. నేను నిన్ను సన్యాసిని వద్దకు తీసుకువెళ్లటం లేదు. నిన్ను ఇంటినుంచి వెలివేయడానికే తీసుకువచ్చా. నువ్వు ఓ దరిద్రుని కుమార్తెవు. నువ్వు నాకు ఆమోదయోగ్యం కాదవు. నా కుమారుడిపై నిజమైన ప్రేమ ఉంటే ఇక ఎన్నటికీ రాజభవనానికి తిరిగ రావద్దు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపో. నా మాట వినిపిస్తే ఏదైనా బావిలో దూకి ప్రాణాలు విడిచిపెట్టు అంటూ రాజు క్రూరంగా చెప్పి చిత్తరేఖను అడవిలో ఒంటరిగా వదిలేసి మహలుకు వెళ్ళిపోయాడు. చిత్తరేఖ ఒంటరిగా నిలబడి ఏడుస్తూ ఉండిపోయింది. రాజుకు తనను అంగీకరించకపోతే భవనంలో తన భార్య, కుమారుడి ముందు స్పష్టంగా చెప్పొచ్చు. కాని కపటంగా నన్ను ఇలా వదిలేయడం అతనికి సమంజసం అనిపించింది. చిత్తరేఖ కన్నీళ్లతో విలవిలలాడుతోంది. అంతలో రాజుని చిన్నమామ తన కుమార్తెను పుట్టింటినుంచి పంపించి తిరిగి వెళ్తూ అక్కడికి చేరాడు. అడవి మధ్యలో ఓ మహిళ ఒంటరిగా ఏడుస్తూ ఉండటాన్ని చూసి అతని కుమార్తె ఆశ్చర్యపోయింది. అక్కా, నువ్వెవరు? ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగింది. చిత్తరేఖ తన కథ మొత్తం వివరించింది. ఆమె చెప్పిన రాజుని పేరు విన్న వెంటనే ఆ యువతి ఆశ్చర్యపోయింది. అయ్యో, శ్రీదామా! అతడు నా బాబాయ్ కుమారుడు. కాని ఇంత హృదయరహితుడు ఎలా అయ్యాడు? అంది. వెంటనే తన తండ్రితో, నాన్నా, బాబాయ్ శ్రీదామా రాజుకు ఎదురు చెప్పాలి. సింహాసనంలో కూర్చున్నాక ఇతనికి వివేకం మాయం అయినట్టుంది. తన కోడలిని ఇంటినుంచి వెళ్లగొట్టిన అతనికి సరైన బుద్ధి చెప్పాలి. ఆ తర్వాతే మనం ఇంటికి వెళ్దాం అంది. ఆమె తన తండ్రితో కలిసి చిత్తరేఖను రాజభవనానికి తీసుకెళ్ళింది. రాజుకు కన్నా చిన్నదైనా ఆ యువతి అతని ఎదుట నిలబడింది. కోపంగా, ధైర్యంగా మాటల్ని విసిరింది. శ్రీదామా, జీవితంలో అనేక క్రూరుల్ని చూసా. కాని నీలాంటి వారిని చూడలేదు. నువ్వు తెలివైనవాడివి కదా. వివాహమైన మహిళ తండ్రి ఇంటిపేరు కాదు, భర్త ఇంటిపేరు వాడుకుంటుంది. ఒక్కసారి వివాహమైన తర్వాత ఆమె భర్త ఇంటి సభ్యురాలవుతుంది. ఇప్పుడు చిత్తరేఖ నీ కోడలు, ఈ రాజ్యానికి భవిష్యత్తు మహారాణి. దరిద్రురాలు అని నువ్వు తేల్చేయగలవా? దరిద్రం ఆమెలో కాదు, అది నీ మనసులో ఉంది. నీ ఆలోచనే దరిద్రమైనది. నీకు సమాజం, రాజ్యం, కుటుంబం గురించి కనీస జ్ఞానం లేదని తేలిపోయింది. నీకు బుద్ధి వచ్చే వరకు నేను చిత్తరేఖను నా వద్ద ఉంచుకుంటా. రాజు తన మాటలు విని కుదేలయ్యాడు. అతనికి తన తప్పుడు నిర్ణయం స్పష్టంగా అర్థమయ్యింది. తన అహంకారం తనను ఎంత పెద్ద తప్పు చేయించిందో గ్రహించాడు. అమ్మా, నన్ను క్షమించు. నేను నా అధికారం కోసం ఎంత స్వార్థపరుడినో ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ సింహాసనం నాది కాదు, నా నాన్నగారి ఆశీస్సు. కాని నేనేమో కర్మను మార్చాలనుకున్నాను. కాని అసలు ధనికురాలు చిత్తరేఖే, దరిద్రుడు నేనే. నా ఆలోచన దరిద్రం, నా మనస్తత్వం తక్కువ స్థాయిలో ఉంది. నన్ను క్షమించు అంటూ చిత్తరేఖ పాదాలకు నమస్కరించాడు. నా కోడలు, ఈ విషయం నీ భర్తకి, నీ అత్తగారికి చెప్పొద్దు. నేను చేసిన తప్పును నన్ను మళ్ళీ మళ్ళీ తలచుకోనివ్వకు అని వేడుకున్నాడు. చిత్తరేఖ మృదువుగా నవ్వి, మావయ్య, మీరు నా పెద్దలు. మీ తప్పు కూడా నాకు ఆశీర్వాదమే. క్షమించాను అంది. కొంతకాలానికి రాజుని అన్న కుమార్తె తన ఇంటికి వెళ్ళిపోయింది. కొద్దికాలానికి రాజకుమారుడు, రాణి తిరిగి వచ్చారు. రాజు అన్నీ బాగా అర్థం చేసుకుని తన కుమారుడికి సింహాసనం అప్పగించాడు. తన భార్యతో కలసి, ఇక మనం భక్తి మార్గాన్ని అవలంబించాలి. భగవంతుని సేవలో కాలం గడపాలి. ఇక రాజ్యం మన కుమారుడు, కోడలు నిర్వహిస్తారు అని చెప్పి భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ సంఘటన రాజుకు ఒక గొప్ప జ్ఞానం అందించింది. ఎవరికీ తమ కర్మను మార్చే శక్తి లేదని, భగవంతుని ఆజ్ఞకే ప్రతిదీ లోబడి ఉంటుందని అర్థమైంది. మనిషి ఎంత ప్రయత్నించినా తన శ్వాస కూడా తన అదుపులో ఉండదు. భగవంతుని సంకల్పం ఏదైతే అదే జరుగుతుంది అనే సత్యాన్ని గ్రహించాడు. దర్శకులారా, కథ ఇంతటితో ముగియలేదు. ఇప్పుడే మనం తెలుసుకుంటాం, అసలు రాముని నిజమైన భార్య ఎవరు. రామాయణంలో రాముడు, సీతాదేవి, వారి అరణ్యవాసం, రావణుడు సీతను అపహరించడం, లంక యుద్ధం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కాని రావణుడు అపహరించిన సీత నిజంగా అసలైన సీతదేవేనా? ఈ విషయంపై ప్రాచీన గ్రంథాలు, ఉపరామాయణాల్లో మరో విభిన్నమైన కథ ఉంది. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే రహస్య కథ. శ్రీరాముడు వనవాసం వెళ్ళినప్పుడు సీతమ్మ గారితోపాటు అడవిలో జీవనం సాగించారు. ఒక సాధ్విలా బ్రతికారు. అటు ఒకవైపు మహర్షులు తపస్సు చేస్తుంటే, ఇటు రాక్షసులు భీభత్సం సృష్టిస్తున్నారు. రావణుడు తన బలం, గర్వంతో తాను అజేయుడనుకున్నాడు. కాని సీతాదేవి సౌందర్యం,
ఆమె ధర్మచర్య భక్తి చూసి మోహించిపోయాడు. అయితే రావణుడు అపహరించినది నిజమైన సీత? అదే అసలు మర్మం. మరీచుడిని స్వర్ణముగం రూపంలో వధించడానికి వెళ్ళినప్పుడు రావణుడు సాధువు వేషంలో వచ్చి సీతమ్మను మోసగించాడు. అయితే భగవాన్ శ్రీరాముడు ఈ కుట్రను ముందే గ్రహించారు. రావణుడు సీతను అపహరించబోతున్నాడన్న విషయం ఆయనకు తెలుసు. ఇది ధర్మ పరీక్షకు సమయమని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకే అగ్నిదేవుడిని ఆహ్వానించి సీతమ్మను అగ్నిలో ప్రవేశించాలని ఆదేశించారు. భగవాన్ శ్రీరాముడి ఆజ్ఞను గౌరవిస్తూ సీతమ్మ అగ్నిలో ప్రవేశించగా అగ్నిదేవుడు ఒక మాయారూపాన్ని సృష్టించాడు. ఇది అసలు సీతమ్మకు తేలికైన ప్రతిబింబంలా ఉండే ఛాయా సీత. రావణుడు త్రికాలజ్జుడు కాదు, కాబట్టి ఈ మాయను గ్రహించలేకపోయాడు. రావణుడు భావించాడు తాను సీతను అపహరించాడని. కాని వాస్తవానికి అతడు కేవలం ఒక మాయా ప్రతిబింబాన్ని మాత్రమే తీసుకెళ్లాడు. అసలు సీతను రావణుడు తాకలేకపోయాడు. ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక అదృశ్య శక్తి అతన్ని అడ్డుకుంది. అందుకే రావణుడు సీతమ్మను శౌర్యం ప్రదర్శించి బలవంతంగా తాకలేదు. బదులుగా ఆమెను అశోకవనంలో బంధించి తనను అంగీకరించమని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. ఇక నిజమైన సీతమ్మ అగ్నిదేవుని రక్షణలో సంపూర్ణంగా సురక్షితంగా మరియు పవిత్రంగా తపస్సు చేస్తూ భగవాన్ శ్రీరాముని తదుపరి కార్యాచరణ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. లంకా యుద్ధం ముగిసిన తర్వాత రాముడు సీతకు అగ్నిపరీక్ష ఇవ్వాలని కోరినప్పుడు ప్రజలకు అది సమాజానికి చూపించేందుకు చేసిన చర్యలా అనిపించింది. కాని వాస్తవానికి అదే అసలు సీతమ్మను తిరిగి తీసుకురావాల్సిన సమయం. ఛాయా సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ప్రభూ, ఈ ఛాయా సీత మీ సేవలో ఉంది. ఇప్పుడు మేము మీకు అసలైన సీతమ్మను అందిస్తున్నాము అని అన్నారు. అగ్నిలో నుండి నిజమైన సీతమ్మ వెలువడి అపురూపమైన జ్యోతి వంటి తేజస్సుతో ప్రత్యక్షమైంది. రాముని జీవిత సహచరిణి అయిన ఆమె రావణుడి చేత ఏమాత్రం అపవిత్రం కాలేదు. ఈ రహస్యాన్ని భగవాన్ శ్రీరాముడు ఎందుకు గోప్యంగా ఉంచారంటే సమాజం ధర్మాన్ని, నమ్మకాలను పరిమితంగా అర్థం చేసుకునేది. సీతమ్మ అపహరించబడిందని వినగానే ప్రజలు ఆమె అపవిత్రం అయ్యిందని అనుకుంటారని, కాని ఆమె ఎప్పుడూ అగ్నిలాగా పవిత్రురాలే అని రాముడికి తెలుసు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఛాయా సీత కూడా ఒక సాధారణ మాయ కాదు. ఆమె స్వయంగా ఒక దివ్యశక్తి, భగవాన్ నారాయణుని లీలలో భాగమై రావణుని అహంకారాన్ని నాశనం చేయడానికి, అతని పతనానికి కారకంగా మారింది. ఈ విషయాన్ని అనేక మునులు, సన్యాసులు కూడా ధృవీకరించారు. తులసీదాస్ మహర్షి కూడా శ్రీరామచరితమానస్ లో దీనికి సంకేతంగా పేర్కొన్నారు. ప్రియమైన వీక్షకులారా, ఈ కథ కేవలం ఒక రహస్య కథ కాదు. ఇది భగవాన్ శ్రీరాముని లీల ఎంత విస్తృతమైనది, ఎంత లోతైనది, ఎంత దివ్యమైనది అనేదానికి ఒక ఉదాహరణ. ధర్మ పరిరక్షణ కోసం భగవంతుడు ఎలా ముందుగానే తన శక్తులను, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారో ఇది తెలియజేస్తుంది. చివరగా రాముని అసలు భార్య సీత కాదు, మరెవరైనా అని అనుకునేవారికి ఇది సరైన సమాధానం. రావణుడు తీసుకెళ్లినది అసలైన సీత కాదు, నిజమైన సీత భగవంతుని రక్షణలోనే ఉంది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం ద్వారా మన భగవద్భక్తి మరింత బలపడుతుంది. రామాయణం కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, దైవత్వాన్ని అర్థం చేసుకునే ఓ పవిత్ర మార్గదర్శిని. ప్రియమైన మిత్రులారా, త్రేతాయుగంలో జరిగిన ఈ అద్భుత రహస్యగాథను మీరు తిన్నారు. ఇది కేవలం ఒక కథ కాదు, మన భక్తిని, ధర్మాన్ని, పరమాత్ముని లీలను అర్థం చేసుకోవడానికి దివ్యమార్గం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే మరింతమంది ఈ రహస్యాలను తెలుసుకునేందుకు ఈ కథను షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన, భక్తితో నిండిన కథలు వినాలని అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ భక్తి, మీ ఆదరణ మాకు ముందుకు వెళ్లే శక్తినిస్తుంది. జై శ్రీరామ్.